హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో కొత్తగా సోనియా గాంధీ రూపకాన్ని తయారు చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ నిర్ణయాన్నిటికీ కూడా తిరగరాస్తూ తనదైన మార్కు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. చివరికి అది ఎంతవరకు దారి తీస్తుంది అంటే తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపాన్ని మారుస్తా అంటూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. వాస్తవానికి తెలంగాణ సమాజం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ఆల్రెడీ తమ మనసులో ముద్ర వేసుకున్నారు. అయినా కూడా అది తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ ఆత్మని కనిపిస్తలేదంటూ తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటూ తెలంగాణ తల్లి సోనియా గాంధీ రూపంలో తయారు చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా రకరకాలైనటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి అవి ఊహాకల్పితమైనటువంటి రూపాలే, కానీ నిజంగా సోనియా గాంధీ రూపాన్ని తయారు చేస్తలేరు. అయినప్పటికీ ఆ నిర్ణయం వెనక రేవంత్ రెడ్డి లేఖితనం కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చాలని ప్రయత్నం చేయడం, కేసీఆర్ నిర్ణయాలను తిరగరాయాలని చూడడం అవివేకం అవుతుంది. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతోటి కబాసు పాలవుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తానికి దారి తీస్తుందంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులే వాపోతున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల వాళ్ళ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ఈ విధంగానుంటే రేవంత్ రెడ్డి మీద తిరగబడటానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా లోపాయికారిగా కాంగ్రెస్ పెద్దలు తమలో చర్చించుకుంటున్నారు. మన లక్ష్యం తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి కానీ కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడం కాదు అంటూ కూడా సలహాలు ఇస్తున్నా కూడా రేవంత్ రెడ్డి ఏకస్వామ్యంగా పోతున్నారని, వీళ్ళ మాటలు పెడచెవు పెడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాపోతున్నారు. మరి తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభిమతానికి, భావజాలానికి దూరంగా వెళ్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజం కేసీఆర్ను కూడా క్షమించలేదు. కేసీఆర్ని కూడా ఘోరంగా ఓడించిన చరిత్రను మర్చిపోయి రేవంత్ రెడ్డి ఈ విధంగా అవివేకంగా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులే వాపోతున్నారు. వేచి చూద్దాం, రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు మార్చుకుంటాడా, అలాగే కొనసాగిస్తాడా, ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంటారో మనం అన్నీ కూడా వేచి చూద్దాం.